గ్లోబల్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి? యూరోపియన్ మార్కెట్స్ ఏముంటున్నాయి? గ్లోబల్ మార్కెట్స్ అన్ని బాగానే ఉన్నాయి. హ్మ్. S&P 3% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై 6,000కి. సో డెఫినెట్ గా ఎందుకంటే మిగతా కంట్రీస్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఇప్పుడు జర్మనీ ఆల్ టైమ్ హైలో ఉంది యూరోపియన్ దాంట్లో. సో ఇక అన్ని గ్లోబల్ అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్ బాగున్నప్పుడు డెఫినెట్ గా ఈ మనకి మార్కెట్ కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ప్రొవైడెడ్ ఇప్పుడు మళ్ళీ ఏంటి యుక్రెయిన్ కి జర్మనీ సపోర్ట్ చేస్తుందని ముందుకు వచ్చింది. రష్యాకి మన కిమ్ ఉన్నారు కదా, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అలా ఇవన్నీ వస్తాయి, ఈ ఈక్వేషన్స్ అన్ని వస్తున్నాయి కాబట్టి మార్కెట్ కొంచెం చూసి అడుగులేస్తుంది. మన మార్కెట్ కొంచెం ఒక అడుగు వెనక్కి చూసి వేద్దామన్న ఉద్దేశం ఉన్నట్టుంది. సో ట్రిగర్ పాయింట్స్ అంటే ఈ మంత్ పెద్ద ఏం లేవు, ఆర్బీఐ మీటింగ్ తప్ప. సో ఆర్బీఐ మీటింగ్ రేపు గనక వాళ్ళు గనక 50 బేసిస్ కట్ చేస్తే డెఫినెట్ గా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 25 బేసిస్ చేసినా స్లోగా మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మంత్లీ 1% వచ్చినా చాలు, మనం డిసెంబర్ లోపల ఆల్ టైమ్ హై వస్తుందని ఎక్స్పెక్టేషన్. సో ఈ లోపలే రావచ్చు అనేది